నమస్తే వ్యూయర్స్, నా పేరు సాయి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆహ్, 7 సంవత్సరాల తర్వాత అంటే ఉదయ్ కిరణ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత 'నువ్వు నేను' రిలీజ్ కానుంది. భారీ ఎత్తున అంటే ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చెప్పాలంటే ముందు రిలీజ్ కన్నా ఈసారి రిలీజ్ భారీగా ఉండబోతుంది. ఇప్పుడు మనతో ఉదయ్ కిరణ్ గారి కుటుంబ సభ్యులైన వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 7 సంవత్సరాల తర్వాత, అంటే మీ నుంచి ఉదయ్ కిరణ్ గారు దూరమైన 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన్ని తెరపై చూసే అవకాశం వచ్చినందుకు ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు ఐ కెనాట్ ఎక్స్‌ప్రెస్ అండి నా ఫీలింగ్స్. అంత హ్యాపీగా ఉంది. మళ్ళీ ఉదయ్‌ని ఒక బిగ్ స్క్రీన్‌లో చూడగలుగుతున్నామంటే ఇట్ ఈస్ ఇన్‌ఎక్స్‌ప్రెసిబుల్. అసలు నా ఎమోషన్స్ కానీ ఐయామ్ సో ఎక్సైటెడ్. అందుకే ఐ హావ్ డిసైడెడ్, ఇక్కడున్నాం మేము మస్కట్‌లో, ఒమాన్‌లో ఉన్నాము. బట్ వీ హావ్ డిసైడెడ్ దట్ వీ హావ్ టు కమ్. ఓకే. ఎందుకంటే ఉదయ్‌ది when he was among us also, all the releases we made a point that I should be there and we should watch. బావగారు వచ్చినా రాకపోయినా I was there with him అన్నమాట ఓకే. రిలీజ్ డే రోజు చూడడానికి. సో అలా ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్, తనది నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, నేను వెళ్తున్నాను అన్న ఒక ఫీలింగే ఉంది. ఓకే. సో ఐ ఫీల్ హిమ్ అమాంగ్ us now. మళ్ళీ అంటే ఫస్ట్ సినిమాకి మీరు ఉదయ్ గారి పక్కన కూర్చొని ఎలా అయితే ఫీల్ అయ్యారో, ఈ సినిమాలో కూడా మళ్ళీ మీరు Exactly. And we strongly believe he will be with us, Andy. He will be with us even that day. He will be seeing how we all are enjoying. So we are very glad. ఏదో ఫస్ట్ మళ్ళీ అప్పట్లాగా మళ్ళీ పక్కన కూర్చొని చూస్తున్న ఫీలింగే ఉంది మాకైతే. అవునండి. ఎలా ఉంది చూడబోతున్నాం అన్న ఫీలింగ్. నిజంగా ఫస్ట్ మీరు ఆయనతో కూర్చొని సినిమా చూసినప్పుడు ఆ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉందండి ఉదయ్ కిరణ్ గారిది? అసలు అదేంటో అంటే ఉదయ్ నాకు బ్రదర్, 8 years డిఫరెన్స్ అండి మా ఇద్దరికి. బ్రదర్ కన్నా ఒక సన్ లాగా ఎక్కువ ఉండేవాడు అనమాట. ఎందుకంటే మామ్ వాజ్ అ వర్కింగ్ మదర్. సో ఎక్కువ నేను ఉదయ్ని స్నానం పోయడం కానీ, జోలపాడడం కానీ, తిండి తినిపించడం కానీ, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దట్ రిలేషన్ అనమాట మాది. సో అసలు ఆ ఫస్ట్ మూవీలో ఏంటో అది ఉదయ్నా మనం చూసేది ఆ పెద్ద స్క్రీన్ లో మన ఉదయ్లు అని పిలిచేవాళ్ళం అండి ఇంట్లో. ఓకే. ఉదయ్లు అది ఉదయనారా అసలు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, మేము వీఆర్ అ వెరీ కామన్ ఫ్యామిలీ, నాట్ అ ఫిలిం రిలేటెడ్ ఫ్యామిలీ కూడా. అవును. అసలు ఏంటో వీడిని అట్లా చూడడం ఏంటి అసలు అని we were mesmerized అండ్ మా చిత్రం మటుకు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, అలా 3 బ్లాక్ బస్టర్స్ అసలు. అవును. ఇట్ వాజ్ అన్ ఇన్బార్న్ టాలెంట్ అంతే. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి హీరో అవ్వాలని, సినిమాలో రావాలని ఉండేదా అండి? అసలు హీ వాజ్ 8 years అండి. ఫస్ట్ వెన్ హీ టోల్డ్ మీ, ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పడానికి కొంచెం ధైర్యం లేదు. ఓకే. వీఆర్ బ్రాహ్మణ్, మామూలు ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఒక బ్రాహ్మణ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా అన్నమాట మేము. సో ఇది మమ్మీ డాడీకి చెప్తే డెఫినెట్ గా ఒప్పుకోరని వాడికి తెలుసు. ఓకే. సో అక్క 8 years అనమాట. మమ్మీ డాడీ ఒక రోజు బయటకు వెళ్తే, అక్క నాకు సీరియస్ గా యాక్టర్ అవ్వాలని ఉందక్క అని. మేము చిన్నప్పటి నుంచి మూవీ బఫ్సే. మా అమ్మకి ప్రాణం మూవీలంటే. చిరంజీవి గారిది, కమల్ హాసన్ గారిది, మిథున్ చక్రవర్తి గారిది, వీళ్ళవి చూసేసే వాళ్ళం అనమాట ఫస్ట్ లో. సో అమితాబ్ బచ్చన్, ఈ నలుగురు అనమాట. నాకు మిథున్ చక్రవర్తి చాలా ఇష్టం. సో అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, ఈ నలుగురు మూవీస్ మటుకు చూసేయాలన్నమాట ఫస్ట్ డే. అలా ఉండేవాళ్ళం మేము. సో చిన్నప్పటి నుంచి ఆ మూవీస్, సినిమాలు చూసి రావడము, వాళ్ళలాగా డ్రెస్సులు చేసుకుని నటించడము ఇంట్లో. వాడికి మా మమ్మీ డాడీ బయటకు వెళ్ళినప్పుడు అంతా ఏదో మూవీ పెట్టేసుకోవడము, డాన్సులు చేసేయడం, ఆ పాటలు పెట్టుకుని దానికి ఆ చిరంజీవి గారి లాగా షర్ట్ మీద షర్ట్ వేసుకుని డాన్స్ చేయడము, అలా చేసేవాడు అనమాట. పట్టుకుని ఫైటింగ్ సీన్స్. ఆయన ఫస్ట్ మీతో మూవీలోకి వెళ్ళాలని చెప్పాక మీ ఎక్స్ప్రెషన్ ఏంటండి? మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. నేను చిన్నదాన్ని కదా అప్పుడు, 8 అంటే ఐ వాజ్ 16. ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్, అవుదాంరా. బట్ మమ్మీ డాడీ ఎలా తీసుకుంటారు దీన్ని, అదే ఇప్పుడు భయము. మమ్మీ డాడీ తిడతారేమోరా, అలౌ చేయరేమోరా అని. ఒప్పిద్దామక్క, నువ్వు హెల్ప్ చేయక, ఒప్పిద్దాం ఎలాగో, ఐ వాంట్ టు డూ దట్ అంటే. వాడికి నేను ఎప్పుడు అడిగేదాన్ని, ఇన్ కేస్ ఇది క్లిక్ అవ్వకపోతే నువ్వేం చేస్తావురా అని. నో ఇఫ్ లేదు, అసలు ఇఫే లేదు నా లైఫ్ లో. యాక్టరే, యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారో, లేకపోతే డాక్టర్ అయిపోయి అట్లా సమ్ ఉన్నాయి కదా. నథింగ్ అక్క, దేర్ ఇస్ నో ఇఫ్
ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ విల్ బికమ్ అనేవాడు ఫస్ట్ నుంచి. అండ్ దట్ డిటర్మినేషన్ బ్రాట్ హిమ్ దేర్. ఓకే. ఇంట్లో మరి చెప్పినప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారండి, మమ్మీ డాడీ వాళ్ళు? మమ్మీ వాజ్ వెరీ సపోర్టివ్, అమ్మ వెరీ సపోర్టివ్. అవి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సపోర్ట్ అసలు వచ్చింది. వెంటనే షీ వాజ్ సపోర్టివ్ ఇనఫ్. ఎందుకంటే వాటిలో టాలెంట్ మెల్లగా కనిపించింది. అప్పుడు చిన్నప్పుడు చెప్పిన దాని తర్వాత మళ్ళీ యాప్టెక్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా మిస్టర్ యాప్టెక్ గా విన్ అయ్యాడు. దేర్ వాజ్ అ మోడల్ షో, మిస్టర్ యాప్టెక్ గా విన్ అయ్యాడు. అండ్ అలా ఇంకా మెల్లగా కనిపించింది. వచ్చి ఎప్పుడైతే ఈ చిత్రం కాల్ బయట ఇట్లా యాక్టర్స్ చూస్తున్నారని ఎప్పుడైతే మాకు వినిపించిందో అప్పుడు వచ్చి అమ్మని మెల్లగా పటాయించి అడిగాడు. అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా దట్స్ వాట్ వీ డూ. ఏదైనా మాకు కావాలంటే అమ్మని మెల్లగా బుజాయించి కొంగు పట్టుకుని అలా వెళ్తాం అనమాట. అమ్మ ఇట్లా కాల్ వచ్చిందమ్మా వెళ్ళనా. అప్పుడు హీ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. సో మా వెళ్ళనా ప్లీజ్ మా ఇట్లా కాల్ వచ్చింది అని అంటే అమ్మ షీ వాజ్ ఇంకా అమ్మ ఒప్పుకుంటే మా ఇంట్లో అయిపోయినట్టే. చిత్రం టైంకి మీకు మ్యారేజ్ అయిందా అండి? చిత్రం టైంకి అయింది. చిత్రం టైంకి అయింది. ఎలా మీరు ఎలా ఫీల్ అయ్యారండి? ఉదయ్ కిరణ్ బావ గారు మీరు మీ అతన్ని మూవీలో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? అంటే తను చెప్పినట్టుగానే ఇప్పుడు అందరు చూస్తే అరే మన ఉదయేనా ఇక్కడ ఉన్నది అని చెప్పి ఒక అదొక ఒక అనిర్వచనమైన అనుభూతి అది. అదే ఏంటిది ఇక్కడ ఏంటి మన ఇంట్లో మనతో పాటు ఉండేవాడు ఇలా ఇక్కడ పెద్ద స్క్రీన్ లో అనేది అసలు ఇంత ఇది ఉందా అని చెప్పి ఒక అంటే ఎస్పెషల్లీ నువ్వు నేను చూసినప్పుడు అయితే అసలు థియేటర్ లో మాకు అసలు థియేటర్ నుండి బయటికి రావడానికి అసలు ఎంత ఇబ్బంది అయిపోయింటే అంత ఇబ్బంది అయిపోయింది ఆ రోజు. ఎక్కడ చూసారండి? అంటే అప్పటికి ఎక్కడ చూసారండి? సుదర్శన్ 35. అంటే అప్పుడు ఏమైందంటే ఆ సినిమా అప్పుడు ఆ ఉదయ్ ఇంకా ఈజ్ నాట్ ఎ బిగ్ స్టార్, సెకండ్ మూవీ కదా. అప్పటికి అంత పెద్ద స్టార్ కాదు, లైక్ పెద్ద జనాలు ఇట్లా అది ఒక్కసారి జనాలు మీద పడిపోయేసరికి మాకు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. సో ఉదయ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు, అతను వచ్చేసి అతను మమ్మల్ని అనుకుని లాకెళ్ళిపోయాడు. రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. నువ్వు నేను చూసినప్పుడైతే అసలు అదే గాజువాక పాట అప్పుడు మై గుడ్నెస్ నో వన్ వర్ ఆన్ దేర్ సీట్స్ అండి. అసలు ఇట్ వాజ్ అమేజింగ్. అందుకే నువ్వు నేను మళ్ళీ వస్తుందనగానే అసలు ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ బికాస్ ద ఎనర్జీ ఇన్ దట్ మూవీ ఇస్ అసలు చాలా బాగా. అప్పుడు ఎంత ఉంటుందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ క్రేజ్ థియేటర్స్ లో కనిపించొచ్చేమో ఖచ్చితంగా. That is what I'm anticipating and I'm hoping for it also. And it is ఏ థియేటర్ చూడబోతున్నారు ఇప్పుడు మళ్ళీ? సుదర్శన్ మా పొద్దున 8 o'clock కి మన అందరు బ్రదర్స్ తో కూర్చుని చూడాలనే వస్తున్నాను. మా వన్ బ్రదర్ మూవీ అందరు బ్రదర్స్ సిస్టర్స్ తో కూర్చుని చూడడానికని వస్తున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు చూస్తున్నంత సేపు మీరు ఎమోషనల్ అయిపోతారు గ్యారంటీగా. ఎందుకంటే మా అమ్మాయి కూడా వస్తుంది. మా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. మా అమ్మాయి పాపం చిన్నది, తనకి అసలు మామ మూవీ పెద్ద తెరలో చూడడం అన్నది గుర్తు లేదు. అసలు ఏ మూవీ లాస్ట్ చూసాను అని కూడా ఆలోచిస్తుంది. అసలు ఈ మూవీ అప్పుడు నువ్వు థర్డ్ డే మహి మూవీ రిలీజ్ అయినప్పుడు అని అంటే షీఈస్ వెరీ ఎమోషనల్. ఆఫ్ కోర్స్ మోర్ దాన్ ఎనీథింగ్ ఐ హావ్ టు see how she reacts to this now. మామూలుగా అప్పుడప్పుడు టీవీలో ఉదయ్ గారి మూవీస్ చూసినప్పుడు మీరు కొంచెం ఎమోషనల్ అవుతుంటారా అండి? Obviously. ఎందుకంటే మీతో గడిపిన టైమ్స్ కానీ ఇవన్నీ ఎలా మెమరీస్ ఉండేవండి మీకు? అంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోయారండి మస్కట్? 2000 లోనే వచ్చేసాం మస్కట్ కి. ఎగ్జాక్ట్లీ 2000 June 16th చిత్రం రిలీజ్ అయింది. 2000 March లో వి మూవ్ టు మస్కట్. కానీ ఐ వాజ్ దేర్ టిల్ 2001. అండ్ సో చిత్రం నువ్వు నేను హీ వాజ్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్. ఈవెన్ గాజువాక పాట షూటింగ్ చేసి వచ్చి కూడా అదే బ్లూ షర్ట్, అదే జీన్స్ బ్లూ షర్ట్ ఒక వేసుకుని ఉంటాడు కదా, దాంట్లోనే ఇంటికి వచ్చాడు. అక్క నీకు చెమట చూపి అది చూడు, అసలు ఆ షర్ట్ చూడు వెనకాలంతా చెమట అనమాట, నీకు అది చూపియాలి అని. బికాస్ తనకేంటంటే నా రియాక్షన్స్ చాలా ఇష్టం.
నేను ఎక్స్ప్రెషన్స్ హైలీ ఎక్స్ప్రెసివ్ అనమాట. ఓకే. వాడు నాకన్నా 8 చిన్నలాగా కాదు, వాడు నాకు ఏదో పెద్దలాగే ఉంటాడు. నేను అసలు ఒక చిన్న పిల్లలాగా ఎమోషనల్ అయిపోతాను అనమాట వెన్ ఎవర్ హీ షేర్స్ ఎనీథింగ్. సో హీ లైక్స్ టు సీ దట్. సో వచ్చి ఏదైనా చిత్రంలో ఏదైనా షూటింగ్స్ అప్పుడు కూడా వచ్చి యూస్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ గాజువాక్ అయితే ఆ పాట చేసి వచ్చి అదే షర్ట్ లో వచ్చాడు అనమాట. కానీ ఆల్మోస్ట్ 24 years తర్వాత కూడా మీకు ఇంకా షర్ట్ కలర్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారంటే మాకు అర్థమవుతుంది మీ ఇద్దరు ఎంత బాండింగ్ లో ఉండేవాళ్ళని. నాకు ఆ సీన్స్ కూడా గుర్తున్నాయి. ద వే కేమ్ ఇట్లా వెనక్కి తిరిగి చూడక, వెనకాల చూడక కంప్లీట్ తడి ముద్ద అనమాట. అని తర్వాత అట్లా వి యూస్ టు షేర్ అ లాట్. హీ నోస్ ఎట్లాంటి పాటలు నాకు ఇష్టము అన్నది. సో ఈ సినిమాలో నీకు ఏ పాట నచ్చింది, ష్యూర్ గా నీకు ఇదే పాట నచ్చుంటుందని తెలుసు, బికాస్ నాకు కొన్ని కూల్ మెలడీ రొమాంటిక్ పాటలు ఇష్టం. సో నీకు ఈ పాట నచ్చుంటుంది కదా అని అంటాడు అనమాట. సో అలా వెరీ అసలు ప్రతి మూవీలో ప్రతి సీన్, ఇప్పుడు శ్రీరామ్ లో ఆ ట్రైన్ సీన్ కానీ అలా హీ షేర్స్ హిస్ ఎక్స్ప్రెషన్స్, హిస్ ఇమోషన్స్. ఆ సీన్ చేస్తున్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడు అది చెప్తాడు అనమాట, నాకు చెప్తాడు. సో దట్ ఐ రియాక్ట్ ఈవెన్ మోర్ అనమాట. సో హీ యూస్ టు షేర్ లైక్ దట్ ఎవ్రీథింగ్. ఐ really miss a lot actually. It's going to be a tough time to watch this movie also, but I want to keep away my emotions and feel that he's among us and enjoy the movie right now. Okay. So అంటే మూవీ జర్నీలో ఉన్నప్పుడు మీరు మస్కట్ లో ఉన్నారు కదా, ప్రతి మూవీకి మీరు వచ్చేవాళ్ళ అండి? వచ్చేవాళ్ళం రిలీజ్ టైం కి. వి యూస్ టు మేక్ ఇట్ అట్లీస్ట్ బాగా రాకపోయినా ఆయనకి లీవ్లు ప్రాబ్లం ఉండేది. అప్పట్లో నేను అప్పుడు ఇంకా జాబ్ లో లేను. 2004 నుంచే ఐ స్టార్టెడ్ వర్కింగ్. 2005 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ హియర్. సో అప్పుడు ఎక్కువ ఈయన అనేవారు, ఇక్కడ నువ్వు ఉండట్లేదు, ఎక్కువ అక్కడే ఉండేదాన్ని. సో ఏ మూవీ కన్నా అటు వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఎప్పుడు టైం వస్తే అక్కడ పోయి వాళ్ళతోనే ఎక్కువ బాండేజ్ ఉండేది మాకు. ఓకే ఓకే. అంటే ఉదయ్ గారు లేని లోటు మీకే కాదు, తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి అదొక తీర్చలేని లోటు ఖచ్చితంగా. అదే అంత మనసుల్లోకి దూసుకెళ్ళిపోయాడు అందరికి. అవునండి. దాదాపు 90s కిడ్స్ అందరూ ఇప్పుడు 90s కిడ్స్ అందరూ ఖచ్చితంగా రిలీజ్ కి ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళందరికీ ఆయన ఒక అవునవును రోల్ మోడల్ లాగా అసలు కరెక్ట్. ఐ థింక్ మీకు గుర్తుండే ఉంటుంది, ఆ టైంలో మనకి ఇట్లా ఈ సిడీస్ ఇంత అవైలబుల్ లేని రోజుల్లో పాటల పుస్తకాలు, ఉదయ్ కిరణ్ ప్రతి మూవీ పాటల పుస్తకాలు కొనుక్కొని అందరూ పాడుతుండేవాళ్ళు. వచ్చేవి. అవునవును. మొన్న కూడా నేను ఏదో రీసెంట్ గా ఒక మూవీ చూసాను, అందులో కూడా మనసంతా నువ్వే పాటలు బుక్ తీసుకుని పాడతారు, అదేదో మూవీ రీసెంట్ గా. సో అప్పట్లో ప్రతి ఇంట్లో అంటే ఆ ఒక క్రష్ అన్నమాట ఉదయ్ కిరణ్ గారు. అమ్మాయిలకి అందరికి అప్పట్లో క్రష్ గా ఉండేవాళ్ళు. అబ్సల్యూట్లీ. అసలు నేను ఉదయ్ అప్పుడు మేము బేగంపేట ఏరియాలో ఉండేవాళ్ళం అండి. పక్కనే ఆనంద్ థియేటర్ అని ఉండేది, ఇప్పుడు లేదు. ఆనంద్ థియేటర్ మాకు వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, అసలు అంత క్లోజ్ ఆనంద్ థియేటర్. ఆనంద్ థియేటర్ లో నేను ఉదయ్ ఏదో మూవీకి వెళ్ళాం, ఐ థింక్ చెలి అనుకుంటాను, రీమా సెన్ చెలి మూవీ అనుకుంటాను. సో ఆ మూవీకి అప్పటికే తను కొంచెము నోటిసబుల్ గా ఉన్నాడు అనమాట. సో నేను ఫస్ట్ వెళ్ళి టికెట్ కొనడానికి వెళ్ళాను, ఫస్ట్ టికెట్ కొనడానికి మేమిద్దరే వెళ్ళాము ఆ మూవీకి. సో అప్పటికి నేను క్యూలో నించునుంటే మా ముందు గర్ల్స్ అంతా కాలేజ్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళంతా నువ్వు ఆ మూవీ చూసేవారా, దాంట్లో ఉదయ్ కిరణ్ ఏమున్నాడు కదా, అసలు ముద్దు పెట్టేయాలని ఉంది అసలు, ఇది అది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకు ఎట్లుంటుంది, వెనకాల ఉన్నాను, వాళ్ళ వెనకాల నేను ఉన్నాను అనమాట. సో నాకు చెప్పేయాలని, ఉదయ్ నా తమ్ముడు నాకు అంటే అప్పుడే ఇంత కొత్త కదా నాకు, నా తమ్ముడు అండ్ ఇప్పుడు వాడు వస్తున్నాడని చెప్పేయాలని ఉందన్నమాట. వాడు ఏం చేసేవాడంటే సినిమా స్టార్ట్ అయ్యాక చీకటిగా ఉన్నప్పుడు ఎంటర్ అయ్యేవాడు, ఎంటర్ అయ్యి క్యాప్ పెట్టుకుని ఎంటర్ అయ్యేవాడు. మళ్ళీ కొంచెం లైట్ లాంచ్ చేసే ముందు వెళ్ళిపోతాడు, క్లైమాక్స్ ముందు అట్లా మేనేజర్ రూమ్ కి వెళ్ళిపోయేవాడు. సో అలా చూసేవాళ్ళ మూవీస్ అనమాట. సో నేను ఆఖరికి చెప్పేసాను కూడా ఎదుర్కొంటే పిల్లలకి, నేను మాట్లాడే ఉదయ్ మా తమ్ముడు అండి, ఇప్పుడు వస్తున్నాడు మూవీకి అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు బ్లష్ అయిపోయారు. అందుకే అసలు అలాంటివన్నీ నేను ఎంజాయ్ చేస్తానని తెలుసు వాడికి, చెప్పడానికి కూడా భయం. ఇలా చెప్పాను రా గర్ల్స్ కానీ చెప్పడానికి కూడా భయం నాకు.
అయితే చాలా ప్రపోజల్స్ అయ్యి వచ్చి ఉంటాయి కదా ఉదయ్ గారికి అప్పట్లో? వచ్చాయండి, చాలా మందివే వచ్చాయి. ఓకే. మీ త్రూ అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ మీ బ్రదర్ కి చెప్పండి ఇష్టం అని అట్లా ఏమైనా వచ్చినాయండి రిలేటివ్స్ గానీ? రిలేటివ్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ దే హ్యాడ్ క్రష్ లాగా అలా ఉండేది. సో అందరు వచ్చి నాకు చెప్పేవారు. సో వీడికి చెప్పేదాన్ని, రే ఒక పెద్ద క్యూ ఉందిరా, నీకు ఒక పెద్ద క్యూ ఉంది వెనకాల. కానీ వాడికైతే హీ వాస్ డిటర్మిన్డ్ ఆన్ ద మూవీస్ కాకుండా ఇంకా నథింగ్. హీ వాంటెడ్ టు. ఓకే. ఇంట్లో మరి పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళండి మీతో మూవీస్ కి, మమ్మీ డాడీ వాళ్ళు? అన్ని అండి. అమ్మ రిలీజ్ డే అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళేది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని, అందరు కలిసి వెళ్ళడమే ఎప్పుడు కూడా ఫస్ట్ షోకి. ఓకే ఓకే. మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారండి మూవీకి? అమ్మ లేరండి, అమ్మ షీస్ నో మోర్. నాన్నగారు రావచ్చు, కొంచెము అనారోగ్యంతో ఉన్నారు, రావచ్చు. మీరు ఎంతమంది అండి మొత్తం? ఇద్దరేనా అండి? మేము యాక్చువల్ గా ముగ్గురండి. నాకు ఒక అన్నయ్య ఉండేవారు, హీస్ నో మోర్. అండ్ నేను మధ్యలో, నా తమ్ముడు, వీటి తమ్ముడు ఉదయ్. ఇంకా అండి ఇప్పుడు అంటే మీతో ఆయన లేకపోయినా ఆయన మెమరీస్ మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి గడిపిన ఒక బెస్ట్ మెమరీ చెప్పగలుగుతారా మాకు? ఉదయ్కి ఏంటంటే పాల్ మీద ఉండే మీగడ చాలా ఇష్టం, పెరుగు మీగడ చాలా ఇష్టం అనమాట వాడికి. సో మేము లంచ్ అన్ని పెట్టుకుని వడ్డించుకుని కూర్చోబోతూ ఉంటే ఫాస్ట్ గా తినేస్తాడు, పెరుగుకొచ్చేస్తాడు. నాకన్నా ముందు పెరుగుకొచ్చేసి ఆ పై మీద తీసేసుకుంటాడు. మేము ఎప్పుడు దానికి కొట్లాడే వాళ్ళం, పెరుగు టేస్ట్ పోతుంది, నువ్వు అంతా మీరు తీసేసుకుంటావు, హాఫ్ తీసుకోవచ్చు కదా, అలాగే కొట్లాడే వాళ్ళం. ఫస్ట్ ఐటమ్లన్నీ ఫాస్ట్ తినేసి నాకన్నా ముందు పెరుగుకొచ్చేసి ఆ పెరుగు మిగడంతా తీసేసుకుని తినేసేవాడు. అండ్ దీపావళి అప్పుడు అసలు మా అమ్మ అన్ని క్రాకర్స్ సెగ్రిగేట్ చేసేదన్నమాట, ఇది నీది, ఇది నీది, ఇది నీది అని. వాడివన్నీ కాల్ చేసుకుని వచ్చి అక్క కొంచెం కూడా నాకు ఇచ్చేవా, అవి కూడా నాకు ఇచ్చేవా, వాడు చిన్నవాడు కదా అని ఇచ్చేసేదాన్ని. అలా అన్నమాట. వెరీ నాటీ ఇంట్లో, హీ సపోజ్ టు బి వెరీ నాటీ. అండ్ వాడు సాధించుకుంటాడు, హీఈస్ ద యంగెస్ట్ కాబట్టి అమ్మ కొంచెం ఇంట్లో పెట్టేవాడు, సాధించుకుంటాడు అన్నమాట. బావగారితో ఎలా ఉండేదండి మీ ఇద్దరు కలిసి చేసిన కొంటి పనులు ఏమైనా ఉన్నాయా? అంటే వాడు ఏజ్ లో కొంచెం, తనకి 8 అంటే నాకు తనకి ఆల్మోస్ట్ ఒక 11 years 11 years చిన్న. సో అంతగా ఏం లేడు, ఆఫ్ కోర్స్ హైలీ రెస్పెక్టెడ్. సో బట్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఎప్పుడన్నా అక్కడికి వచ్చినప్పుడు మేము బయటకి వెళ్ళేవాళ్ళం, మేము డ్రైవ్స్ కి వెళ్ళేవాళ్ళం. హీ లైక్స్ డ్రైవ్స్. సో వెళ్ళి అక్కడ ఇక్కడ సో అది ఇది అంత ఊరు మొత్తం తిరిగేవాళ్ళం. తర్వాత అర్ధరాత్రి ఎక్కడో బండి దగ్గర ఆపి ఏదో తిని, అట్లా రోడ్డు పక్కన బండ్లలో ఆపి తిని, అట్లా అంటే డ్రైవ్ చాలా ఇష్టం. సో డ్రైవ్ చేసేవాళ్ళం ఎక్కువ. డ్రైవ్ చాలా ఇష్టం. మంచి ఫుడ్ అండి ఆయన, మంచి ఫుడ్ అండి, ఈజ్ అ వెరీ గుడ్ ఫుడ్. అండ్ ఆవకాయ పులిహోర అన్నా కూడా ఈ లవ్స్, ఎస్పెషల్లీ పులిహోర, చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. మన ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ కావాలి ఎక్కువ. హీ లైక్స్ అమ్మ అక్క ఇంట్లో వండి పెట్టిన ఫుడ్డే ఎక్కువ ఇష్టం. మీరు చేసిన ఫుడ్స్ లో ఏది ఇష్టం అండి? మీరు వండి పెడుతుండే నా బాగా ఉదయ్ గారికి? నేను వెళ్ళినప్పుడంతా వండి పెట్టేదాన్ని. చుక్కకూర పప్పు ఇష్టము, అండ్ ఆలు ఫ్రైస్ అన్ని ఇష్టం వాడికి. బెండకాయ వేపుడు కానీ, ఆలు ఫ్రై కానీ చాలా ఇష్టము. ఇక్కడ నుంచి వెళ్ళేది, ఇక్కడ చాక్లెట్స్ ఫేమస్ బాగా. ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి ఇండియాలో, అప్పుడు ఇక్కడ బాగా అక్కడ దొరకని చాక్లెట్స్ అన్ని బాగుండేది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ లో అంతా చాక్లెట్స్ తీసుకెళ్లేదాన్ని. తర్వాత అక్క వద్దక్క లావైపోతున్నాను, వద్దులే ఇంకా చాక్లెట్స్ వద్దులే అని ఆపేసాడు. అలా పాపం ఫ్రైస్ కూడా ఎంతో ఇష్టం. కానీ నేను వచ్చినప్పుడు నువ్వు చేసి పెట్టాక ఇవాళ తింటాను పర్వాలేదు అని. ఆలు ఫ్రై చాలా ఇష్టము. ఆలు ఫ్రై, బెండకాయ. ఉదయ్ గారు కూడా మంచి కుక్ అనుకుంటా కదా, బాగా చేస్తారని విన్నాం మేము. బాగా చేస్తాడు అంట.
బాగా చేస్తాడు. సో చిన్నప్పుడు అండి అంటే పేరెంట్స్ కి తెలిస్తే కొడతారు అని పేరెంట్స్ దగ్గర దాచి మీకు చెప్పిన ఏమన్నా ఇన్సిడెంట్ ఉందండి ఉదయ్ గారు, స్కూల్ గానీ కాలేజ్ లో గానీ? ఇట్లాగే లైక్ యాప్టిక్ మోడలింగ్ లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు. వెన్ హీ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ కూడా చెప్పలేదు. నాకు చెప్పాడు, విన్ అయితే అప్పుడు చెప్దాము, అంతవరకు చెప్పొద్దని. ఇట్స్ ఓకే, నువ్వు ఫస్ట్ పార్టిసిపేట్ చేయరా అని. వెన్ హీ వన్ అప్పుడు ఫస్ట్ వచ్చి నాకు చెప్పాడు, అమ్మకి చెప్దాము వచ్చింది, నేను ఐ వన్ ద మిస్టర్ ఆప్టెక్ చెప్దాం రా అని. అది తీసుకుని వచ్చాడు అనమాట. అది బయట పెట్టాను, నువ్వు ఒకసారి చెప్పాక దాంతో ఫోటో తీసుకుందాము, ఆ మిస్టర్ ఆప్టెక్ అని ఇట్లా ఒకటి వేశారు కదా, దాంతో వచ్చాడు. బయట పెట్టి అక్క మమ్మీకి చెప్దాము ఐ వన్ దట్ అని. సో అలా కొంచెం భయపడ్డాడు. బట్ వెన్ మా మామ్ స్టార్టెడ్ సపోర్టింగ్ ఇన్ ద యాక్టింగ్, ఇంకప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. అలా చిన్నప్పుడు ఏదైనా పోగొట్టిన పెన్సిల్స్ కానీ పెన్లు కానీ, అక్క పోయింది అక్క, నేను అమ్మకి చెప్పొద్దక్క, పోయింది వాళ్ళ పెన్సిల్ పోయింది, వాళ్ళ పెన్ పోయింది అని హోంవర్క్స్ రాసేవాడు కాదు. చదువులో అసలు వెరీ వీక్ అనమాట. పొద్దున్న లేచి అక్క ఆ హోంవర్క్ ఉందక్క, టీచర్ కొట్టిస్తారక్క అనేవాడు. అప్పుడు నేను వాడి హ్యాండ్ రైటింగ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ తో రాసేదాన్ని అనమాట. మార్నింగ్ వాడిని మమ్మీ డాడీ తయారు చేస్తుంటే షూస్ వేసి, వాడు మహారాజు ఇంట్లో పెట్టేవాడు అసలు. వాడికి డాడీ డ్రెస్ చేయడము, అమ్మ షూస్ వేయడం అవన్నీ అవుతుంటే నేను లెఫ్ట్ హ్యాండ్ తో హోంవర్క్ రాసేదాన్ని, వాడి హ్యాండ్ రైటింగ్ లాగా రావాలి. సో పెద్ద వాడొక యాక్షన్ మాస్టర్ చాలా. అండ్ మేము మ్యాంగ్లూర్ లో ఉండేవాళ్ళం వాడు ఇంకా చిన్నప్పుడు. సో అక్కడ డాడీ వాజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట, బజ్పే అని, మ్యాంగ్లూర్ బజ్పే ఎయిర్పోర్ట్ కి డాడీ వాజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. సో పికెట్స్ అదే సెంట్రల్ స్కూల్లోనే చదివాడు వాడు. ఇక్కడ కూడా పికెట్ లో చదివాడు, హైదరాబాద్ లో కూడా. సో అట్లా సెంట్రల్ స్కూల్లో చదివేవాడు. ఒక బస్సు వచ్చేది, అందరిని పిల్లల్ని వ్యాన్ వచ్చేది. సో నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్ కొడుకుని నేను ముందు కూర్చోవాలి, నేను ఆ ముందు సీట్ లో కూర్చోవాలి, మీరంతా వెనకాల కూర్చోండి, ఐఎమ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ సన్ అనమాట. అలా చాలా నాటి. ఓకే, అయితే మీ ఇద్దరి మధ్య అంటే ఇంత బాండింగ్ ఉన్న మీ ఇద్దరి మధ్య ఆ విషయం తెలిసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? ఉదయ్ గారు ఇస్ నో మోర్ అన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? ఇండియాలోనా? మస్కట్ లోనే ఉన్నానండి, మస్కట్ లోనే ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ యాక్చువల్ గా చాలాసేపు మాట్లాడాను. దట్ వాజ్ అ సండే మార్నింగ్. సో నార్మల్ గా నేను ఫోన్ చేసినప్పుడు అక్క కొంచెం బిజీగా ఉన్నాను అక్క, షూటింగ్ లో ఉన్నాను ఏదో చెప్తాడు, లేకపోతే ఎవరితోనో మీటింగ్ ఉందో సిట్టింగ్ ఉందో ఏదో చెప్తాడు ఎప్పుడు కూడా. సో ఆ రోజు మటుకు నేను ఫోన్ చేసినప్పుడు ఎంతో లీజర్ గా మాట్లాడాడు. దగ్గర 15 నిమిషాలు మాట్లాడాము ఆ రోజు మార్నింగ్. ఇంకా మాకు ఇక్కడ సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఫ్రైడే సాటర్డే ఆర్ వీకెండ్స్. సో సండే వర్కింగ్ కాబట్టి ఇంకా నేను రెడీ అవ్వాలమ్మా, ఆఫీస్ కి టైం అవుతుంది, అయితే ఉంటానమ్మా. వాడినాను అక్క, నేను వాడితో నేను ఉంటానమ్మా, ఇంకా వాడు అక్కనే. ఎప్పుడైనా కొట్టుకుంటూ తిట్టుకుంటూనే కూడా అక్క అక్క అక్కనే, అక్కడ తప్ప ఇంకేం. మీతో మాట్లాడిన లాస్ట్ వర్డ్ గుర్తుందండి మీకు? అదే ఇంకా అంటే వాడి ఆ కాల్ లో వాడికి మా పిల్లలంటే ప్రాణం అండి, ఇద్దరు ప్రాణం అన్నమాట. మహి అంటే పొసెసివ్ చాలా, అమ్మాయి జాగ్రత్త, అమ్మాయికి దానికి దొద్దు, ఫోన్ ఇవ్వద్దు, దానికి ట్యాబ్లు ఇవన్నీ అప్పుడంతా వచ్చేవి, దానికి ఏమొద్దు, పొసెసివ్, కొంచెం జాగ్రత్త, అమ్మాయి ఆడపిల్ల అని. వాడేమో వాడు హీ షుడ్ బికమ్ స్ట్రాంగ్ బోల్డ్ అని అలా చెప్పేవాడు. సో ఆ కాల్ లో కూడా యాక్చువల్ గా మా వాడి గురించి ఎక్కువ మాట్లాడాడు. అండ్ వాడిని ఇంజనీరింగ్ లాగా అందరి పేరెంట్స్ లాగా ఇంజనీరింగ్ కి పుష్ చేయొద్దక, వాడికి ఇంగ్లీష్ హీస్ గాట్ అ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్, సో వాడిని జర్నలిజం చేయనిచ్చండి, డోంట్ ఫోర్స్ హిమ్ ఇంటూ ఇంజనీరింగ్. అండ్ ఐ వాస్ వండరింగ్ వై ఇస్ హీ టాకింగ్ అబౌట్ దట్. సడన్ గా తేజాని మీరు ఇంజనీరింగ్ లో ఫోర్స్ చేయకండి అక్క, లెట్ హిమ్ డూ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అండ్ లెట్ హిమ్ గో డూ వాట్ హీ వాంట్స్. ఎందుకంటే కొంచెం మేము వాడిని 11th 12th లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోర్స్ చేశాను.
కొంచెం వైడ్ ఉంటుంది ప్రాస్పెక్ట్స్ అని. సో అది మైండ్ లో పెట్టుకున్నాడు. మీరు వాడిని 11th 12th లో కూడా ఫోర్స్ చేశారు అనవసరంగా. అలా తేజ గురించి ఎక్కువ మాట్లాడాడు. అండ్ ఐ వాజ్ షేరింగ్ ఇట్లా డాడీ గురించి మాట్లాడాడు. ఇంకా వాడు ఏదో టాపిక్ ఎత్తబోతుంటే, ఉదయలు నాకు ఇంకా టైం అవుతుందిరా, నేను రెడీ అవ్వాలమ్మా ఆఫీస్ కి. ఓకే అక్క, టేక్ కేర్. అసలు కనీసం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి అసలు కాల్ వచ్చేటప్పటికైతే ఇంకా మాకు అరౌండ్ 11:30 ఈయన పడుకునేశారు. నేను ఇంకా 11:30కి పనంతా చేసుకుని ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఇషితాస్ మదర్ అండ్ ఐ వాజ్ షాక్డ్. అసలు నమ్మండ్రు చాలాసేపు. నమ్మలేదండి. నేను అసలు అయితే వెంటనే వాడి వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసి హౌ కమ్ ఇట్ వాజ్ అని, వాడి లాస్ట్ సీన్ ఎప్పుడుంది చూస్తే లాస్ట్ సీన్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 7:40. అప్పుడే భయమేసింది. వెంటనే వికీపీడియా ఓపెన్ చేశాను. ఎందుకంటే వికీపీడియాలో ఉంటాయి కదా బర్త్ డేట్ అండ్ పక్కన ఇంకో డేట్ ఉంటుంది కదా. సో అది వెంటనే వికీపీడియా చూస్తే అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. లేదు అయితే అది అబద్ధం అన్నమాట, కాదు అంటే నేను నమ్మలేదు, అది నిజం కాదు అనుకున్నాను. మళ్ళీ పరిగెట్టి వచ్చి టీవీ ఆన్ చేశాను. అప్పటికే దే వాస్ షోయింగ్ ఆఫ్ ద. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా ఉదయ్ కిరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. నేను కూడా ప్రతి మూవీ థియేటర్లో చూస్తుండే. మళ్ళీ నేను నిజంగా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే స్క్రీన్ పైన, పెద్ద స్క్రీన్ పైన చూసే అవకాశం వచ్చింది అని. ఎస్ అండి, దిస్ ఇస్ అసలు మళ్ళీ రిలీజ్ చేస్తున్న వైష్ణవి ఆర్ట్స్ వారికి, అందుకే వి ఓవర్ లాట్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు సీ ఉదయ్ అగైన్ బ్యాక్ ఇన్ యాక్షన్. అట్లీస్ట్ చూస్తున్న 2.5 hours I want to feel that he's just sitting beside and enjoy that movie. But I know it's going to be a little tough because మనకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే మీరు పైకి నవ్వుతున్నారు కానీ ఐ కెన్ సీ యువర్ సాడ్నెస్. ఓకే, మనం అయితే అందరం కలిసి మరోసారి స్క్రీన్ పైన ఉదయ్ గారిని చూద్దాం. Definitely. We are quite excited. We are coming Thursday morning. అక్కడ సుదర్శన్ 35mm లో 8 o'clock షోకే బుక్ చేసుకున్నాము. We are going to sit among all the beautiful people there to enjoy this. విష్ణు గారు కూడా రాబోతున్నారండి? రావచ్చండి, తను కూడా రావచ్చు. మీకు కాంటాక్ట్ లో ఉన్నారండి ఇప్పుడు? ఉన్నామండి, we are in touch. ఓకే అండి. సో రిలీజ్ రోజు మళ్ళీ కలుద్దాం అందరం ఖచ్చితంగా. ఉదయ్ కిరణ్ గారిని మళ్ళీ మన మనసులో నింపుకుందాం. అంతే అండి. యా, లెట్ us all again enjoy seeing him. అసలు తనకి ఎంతో అండి, ఇఫ్ నాట్ మూవీస్ there's nothing in his life. అంత డెడికేషన్ తో చేశాడు. ఏ మూవీ చేసినా, ఏ మూవీకి ఆ మూవీ అండి. చిత్రంకి వాడు ఒక తగ్గాలి, ఒక కాలేజ్ 11th 12th స్టూడెంట్ లాగా ఉండాలంటే తగ్గాడు. అందుకే అట్లా ఉన్నాడు. మళ్ళీ నువ్వు నేనుకి కొంచెం ఇది మజిల్స్, కొంచెం వాడు బాక్సర్ కదా, కొంచెం మజిల్స్ పెంచాడు. మళ్ళీ అవునన్నా కాదన్నాకి ఆ తెప్ప నడపాలి అంటే అది నేర్చుకున్నాడు. వాట్ యూ కాల్ దట్ అండి, ఆ రౌండ్ బోట్ పెట్టి నడిపాడు, తెప్పనే కదా, అది నేర్చుకున్నాడు. వాడు నడపడం నేర్చుకున్నాడు. దేనికో స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. అలా ఏ దీనికి వాడే చెయ్యాలన్నమాట. వాడికి ఆ డూప్లు యూస్ చేయడం ఇష్టం లేదు. అంత డెడికేషన్ అన్నమాట. ఐ యూస్ టు కాల్ హిమ్ సౌత్ ఇండియన్ ఆమిర్ ఖాన్. నాకు ఆమిర్ ఖాన్ ఒక డెడికేటెడ్ యాక్టర్ అన్నప్పట్లో. సో హిందీలో ఆమిర్ ఖాన్, తెలుగులో నువ్వు ఒక సౌత్ ఇండియన్ ఆమిర్ ఖాన్ రా నువ్వు అనేదాన్ని ఎప్పుడు కూడా. ఉదయ్ కిరణ్ గారికి అప్పట్లో ఇష్టమైన హీరో ఎవరండి? ఉదయ్కి చిరంజీవి గారండి. మాకు అందరికి యాక్చువల్ గా చిరంజీవి గారే. అండ్ అమితాబ్ బచ్చన్ చూసే, తెలుగులో అయినా హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, వీళ్ళు ముగ్గురు. అసలు ఉదయ్ సాగర్ సంగమం ఎన్నిసార్లు చూసాడో దెర్స్ నో కౌంట్ అండి. సాగర్ సంగమం కానీ, అమితాబ్ బచ్చన్ ది కాలియా మూవీ, అలా పాతవి కొన్ని పెట్టుకుంటాడు. అది ఒక చూస్తూనే ఉంటాడు. షారుఖ్ ఖాన్, బాజీగర్ చాలా సార్లు చూసాడు. అలా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, చిరంజీవి గారు. మూవీస్ గురించి మీతో షేర్ చేసుకునే వాళ్ళు, అక్క ఈ మూవీ ఫ్లాప్ అయ్యేలా ఉంది, లేకపోతే ఈ మూవీ బాగా రాలేదు, ఈ మూవీ పోవటం వల్ల డిప్రెస్ అయిన, అట్లా మీతో షేర్ చేసుకునే వాళ్ళు అండి?
చెప్పేవాడు. అంటే కొన్ని లాస్ట్‌లో ఒక ఒక మూవీ అయితే రామ్మా వెళ్దాము అంటే హి డిడ్ంట్ ఈవెన్ కమ్. నేనొక్కతే వెళ్ళాను. ఓకే. లైక్ ఓకే. అలా హి వాస్ క్వైట్ అప్‌సెట్. ఒక మూవీ ఆడలేదు అది. హ్మ్. 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 ఈ మూవీ దానికి రామ్మా వెళ్దాం అంటే సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ వెళ్ళాము. ఓకే. సెకండ్ టైమ్ రారా వెళ్దాం రా మళ్ళీ ఒకసారి చాలక్క. నాట్ సో కీన్ అబౌట్ ఇట్. మీరు నో ఐ యామ్ మీరు బ్రోకెన్ మీరు అబౌట్. థియేటర్‌లో ఎక్కువ సార్లు చూసిన ఉదయ్ గారి మూవీ ఏంటండి? నేను అన్ని మూవీస్ మోర్ దెన్ 4, 5 టైమ్స్ చూసానండి. బికాజ్ ఐ యూజ్డ్ టు గో టు సీ ఫస్ట్ టైమ్ తనతో వెళ్తాము. ఓకే. బట్ మళ్ళీ ఊరికే వి యూజ్డ్ టు గో టు సీ ద ఎక్స్‌ప్రెషన్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని. అది ప్రతి మూవీ ఈజీగా 4, 5 టైమ్స్ చూసాను థియేటర్‌లోనే. కెరియర్‌లో మీకు ఇష్టమైన మూవీ 'నువ్వు నేనేనా'? నాకు యాక్చువల్‌గా అలా అడిగితే ఇద్దరు పిల్లల్లో ఎవరిష్టం అని అడిగితే చాలా కష్టం. అంటే నాకు ఇష్టమైన మూవీ. అన్నీ ఇష్టం. ఓకే. అన్నీ చాలా ఇష్టం యాక్చువల్‌గా. ఎంత ఫ్లాప్ అయినా కూడా అది ఇష్టం నాకు. ఓకే. బికాస్ నేను నిన్ను అందుకే అడుగుతాడు ఎలా ఏదైనా మూవీ చూసాక ఇంటికొచ్చాక కూర్చుంటామనమాట. ఇంటికెళ్ళి కూర్చుంటాం. డిస్కషన్ పెట్టుకుంటాం. ఎలా ఉంది మూవీ చెప్పండి అని. నేనైతే ఉదయ్ చాలా బాగుందిరా నువ్వైతే ఎంత నువ్వు చెప్పొద్దక్క. నీది వినడమే వేస్ట్ అంటాడు. అమ్మ క్రిటిక్. మమ్మీ వాజ్ హిస్ నంబర్ 1 క్రిటిక్. ఓకే. రే నువ్వు ఆ సీన్ లో అస్సలు బాగాలేదురా, నువ్వు అక్కడ అస్సలు బాగా చేయలేదు, అండ్ ఇది బాగాలేదు. ఆ స్టోరీ కూడా ప్రతి స్టోరీ అమ్మతో డిస్కస్ చేసేవాడు. ఓకే. అమ్మ వాజ్ హిస్ నంబర్ 1 సపోర్ట్. అందుకే కొంచెం మమ్మీ పోయాక కొంచెం డౌన్ అయిపోయాడు. ఓకే. అండ్ దెన్ అండ్ ఐ వాజ్ హియర్ కదా, సో ఎక్కువ అంత ర్యాపో ఉండేది కాదు. బట్ డైలీ వి వర్ ఆన్ ఫోన్. బట్ అమ్మతో బాగా క్లోజ్ అయిపోయాడు. మమ్మీ పోయాక కొంచెం డౌన్ అయ్యాడు. ఓకే. ఓకే. మీకండి బావగారికి మీకు ఇష్టమైన మూవీ ఏంటి ఉదయ్ గారిది? నాకు యాక్చువల్ చెప్పాలంటే బాలచంద్ర గారి సినిమా ఉంటుందండి, అబద్ధం అని. పోయి అంటే ఇవన్నీ వేసి నువ్వు నేను మనసంతా నువ్వే ఇవన్నీ ఒక స్టేజ్, ఇవన్నీ ఒక స్టేజ్. తర్వాత అబద్ధం అని చెప్పి ఒక సినిమా ఉంది బాలచంద్ర గారిది. దాంట్లో అంటే ఒక మెచ్యూర్డ్ యాక్టర్ కింద కనిపించాడు నాకు. చాలా బాగా చేశాడు. అఫ్కోర్స్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆడలేకపోయింది, అది వేరే విషయం. అంటే జనాలకి ఎక్కలేదేమో అది, ఓకే. జనాలకి అది ఎక్కలేదేమో అది. బట్ ఆ సినిమా చాలా బాగుంటుందండి, ఓకే. అబద్ధం. ఉదయ్ గారికి ఇష్టమైన మూవీ ఏంటండి? అంటే చాలా చేసినా ప్రతి యాక్టర్ కి ఒక మూవీ వాళ్ళ ఫేవరెట్ గా ఉండిపోద్ది, ఈ మూవీ నాకు ఇష్టమైంది అని. అట్లా ఏమన్నా ఉందా ఆయనకి? ఐ థింక్ మనసంతా నువ్వే వాడికి దట్ వాస్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఓకే. ఇఫ్ యూ సీ అసలు ఆ మనసంతా నువ్వేలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి కదా. హీ లైక్డ్ ఇట్ అలాట్. ఓకే. ఓకే. అండ్ ఐ థింక్ యా హీ యాక్చువల్లీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకున్నాడు. ఒక మూవీలో ఇది తప్పు చేసినా అది నెక్స్ట్ మూవీలో కరెక్ట్ చేసుకోవాలని అలా. అండ్ హీ వాంటెడ్ టు యాక్చువల్లీ డూ అన్ యాక్షన్ ఓరియంటెడ్. దానికే శ్రీరామ్ వచ్చింది. శ్రీరామ్ చేసినప్పుడు హీ వాస్ వెరీ హ్యాపీ. యాక్చువల్ గా శ్రీరామ్ హీ ఎంజాయ్డ్ షూటింగ్ బికాస్ వాడిని ప్రూవ్ చేసుకునేది ఉండాలి, ఛాలెంజింగ్ గా ఉండాలి. ఫ్లవర్ బాయ్ నుంచి మాస్ ఇమేజ్ కి వచ్చారు శ్రీరామ్ సినిమా తోటి. yes exactly. సో శ్రీరామ్ చాలా ఎంజాయ్ చేశాడు, ద హోల్ షూటింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేశాడు. అండ్ ఇట్ వాస్ గుడ్ టు సీ ఆన్ ద స్క్రీన్. ఐ సా దట్ హ్యాపీనెస్ ఇన్ హిమ్ వెన్ వి వాచ్ ద మూవీ ఫైనల్లీ. ద ఎండ్ ప్రోడక్ట్ బ్రాట్ హిమ్ గ్రేట్. శ్రీరామ్ సినిమా వీళ్ళందరూ విజయవాడలో చూసారండి, ప్రొడ్యూసర్ తో పాటు. మేము వి వెంట్ టు విజయవాడకి వెళ్ళాం, విజయవాడలో చూసారు. యా నేను ఉదయ్ ఫ్రెండ్ ముగ్గురు. He only drove. We went to విజయవాడ, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకుని విజయవాడలో చూసాం. అక్కడ క్రేజ్ చూద్దామని చెప్పి. ఓకే. మంచి హిట్ అయింది ఆ మూవీ అప్పట్లో. ఏంటండి? చాలా మంచి హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది ఆ మూవీ అప్పట్లో. Yeah. Sriram was there. I think I can say Sriram he enjoyed the most. ఓకే. ఓకే. అంటే లవర్ బాయ్ ఇమేజ్ లో మనసంతా నువ్వే, మాస్ ఇమేజ్ లో శ్రీరామ్ ఆయనకి ఇష్టం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ యా. సో ఈ 7 years ఒక టఫ్ టైం ని మీరు ప్రతి నిమిషం ఆయన గుర్తొస్తూనే ఉంటారు. బాగా మీరు అంటే అరే ఈ టైంలో మా తమ్ముడు ఉంటే బాగుండేది అని మిస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు గుర్తొస్తుంటానండి యాక్చువల్ గా. ప్రతిసారి అఫ్ కోర్స్ మా వారు చాలా పెద్ద సపోర్ట్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ.
టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రామా. వెనక్కి వచ్చాక ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్. అండ్ నాకేంటంటే పిల్లలు ఇద్దరు చాలా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళని చూసుకోవడంతో సరిపోయింది. నా ఎమోషన్ ఐ హ్యాడ్ టు కవర్ అప్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫస్ట్. అండ్ ఈయన హీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు మీ. అండ్ ఇట్ వాస్ క్వైట్ టఫ్. అప్పుడే నేను ఇంకా మెల్లగా ఐ గాట్ ఇన్ టు ఈషా ఫౌండేషన్, సద్గురు గారివి ఫాలో అవ్వడం మొదలు పెట్టాను టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Because it was a second shock నాకు ఇట్లాగా. So it was quite difficult, but anyway, as I say, everyone he has left many beautiful movies for us to enjoy, to see him. ప్రతి ఎమోషన్ కి ఒక మూవీ పెట్టాడు హ్యాపీగా. సో అవి చూస్తూ ఉంటాము, ఇద్దరు కూర్చుని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అన్ని. అండ్ ఫొటోస్ ఉన్నాయి. వి కీప్ చెరిషింగ్. దట్స్ వాట్ వీ థాట్. ఐ ఓన్లీ టోల్డ్ హిమ్, ఎప్పుడైనా నేను ఉదయ్ మాట తెస్తే నేను ఎక్కడ బాధపడతానని ఆపేస్తారు, టాపిక్ చేంజ్ చేస్తారు. నేను అలా కాదు, వాడు ఉన్నాడని అనుకుందాము, వాడి గురించి మంచివి మాట్లాడుకుందాం, వాడు ఏ మల్లర్లు చేసేవాడు, ఆ టైంలో ఎలా చేసాడు, అదే మాట్లాడుకుందాం. దట్ కీప్స్ మీ గుడ్. లైక్ వాడు ఉన్నాడని అనుకుందాము, అలా అని we keep consoling each other, and it's difficult, but we have to get along. Anyway, he's happy wherever he is. మీకు లాస్ట్ గా ఉదయ్ గారి మూవీస్ లో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? నాకు నా చిరునామా పాట, బికాస్ దట్ ఇస్ మై, అలాంటి పాటలు చాలా ఇష్టం. నా చిరునామా, నీ హృదయాన ఒక పాట చాలా ఇష్టం. వర్డ్స్ గుర్తులేదు నాకు, వర్డ్స్ గుర్తులేదు. లైట్ గా. చిరునామా నీ హృదయాన నిలిచుంది అవునా ఏమో. శ్రేయా అనుకుంటాను కదా, శ్రేయా ఇస్ ద హీరోయిన్ అండ్ ఐ లైక్ దట్ సాంగ్ అ లాట్. అండ్ ఇది ఉదయించిన సూర్యుడిని అడిగా చాలా ఇష్టం, బికాజ్ మాకేంటంటే వి నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దాట్ కదా. ఉదయించిన సూర్యుడిని అడిగే అప్పుడు హీ స్ప్రేడ్ హిస్ జ్వరం యాక్చువల్ గా. ఒక ఇట్లా స్టెప్ చేస్తున్నప్పుడు స్ప్రే చేసుకున్నాడు కాలు, దాంతో ఆ కాలు స్ప్రెయిన్ అయ్యి జ్వరం వచ్చేసింది వాడికి. ఆ జ్వరంతో కూడా చేశాడు ఆ పాట. అవునన్నా కాదనలో ఆ డప్పు పాటప్పుడు కూడా హీ యాక్చువల్లీ ఫ్రాక్చర్డ్ హిస్ ఫుట్. ఆ కట్టుతోనే చేశాడు ఆ పాట. సో వాడి డెడికేషన్ చూస్తాను, ఆ పాట వెనకాల వాడి డెడికేషన్ ఒకటి కనిపిస్తుంటుంది కదా. అది అంటే మేబీ తమ్ముడు కాబట్టి ఆ ఎమోషన్ తో చూస్తున్నాను, ఐ డోంట్ నో. బట్ గాజువాకలో హిస్ ఎమోషన్, మై గుడ్నెస్, ద ఎనర్జీ ఇన్ హిమ్ ఇస్ అమేజింగ్. గాజువాకలో. సో ఈసారి థియేటర్ లో మళ్ళీ గాజువాక పాటికి మనం ఒక బస్తా పేపర్లు తీసుకోగలుగుతామండి. ఎస్ డెఫినెట్లీ రచ్చ చేసేద్దామని అంది, అలాగే వస్తున్నాము. ఓకే అండి. సో డెఫినెట్ గా మరోసారి ఉదయ్ కిరణ్ గారిని మనందరి మనసులో నింపుకుందాం. మీతో కలిసి మేము కూడా మూవీకి వస్తాం. మూవీ అయిపోయాక మళ్ళీ మనం కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్.